నేను అంటూ తింటారా, నేను ఆ వాళ్ళని, అది ఒక గ్రామం, అది ఒక గ్రామం, అది పట్టణం కాదు, అది ప్రభుత్వ స్థలం. నేనేం ప్రైవేట్ స్థలం అంటలేదు. అర్థమైందా? అదే నోటీసులు వచ్చి ఇవి వదిలేరు కదా, ఇంకో 5 కూడా ఇచ్చారు. మరి 5 ఎందుకు కొట్టలేదు? 5 ఎందుకు 5 నోటీసులు ఇచ్చిన అవి ఎందుకు కొట్టలేదు? ఆర్మీ ఏమైనా వచ్చి పాపం ఎక్కడి నుంచో 20 సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు, అమాయకుడు అని చెప్పి చేస్తారా? నేను వాళ్ళు కూడా వీళ్ళు తీసేమని నా తాలూకు అభిప్రాయం కాదు. వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ కట్టడాల వాళ్ళు వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే, లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకంఠం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రెగ్యులేట్ చేయండి. లేదు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందిన జీవితానికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్, రోడ్డు గడ్డ. నేను ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయమని అన్నాం, జరిగినప్పుడే చూసుకోవాలి. పోనీ ఇవాళ కడుతుంటే ఆపేమంటే అర్థం ఉంది, ఇంకా ఎక్కువగా కట్టొద్దు మీరు, తప్పు, దాన్ని మేము ఒప్పుకోము అని ఆపే తప్పు. ఎప్పుడో కట్టిన 2-3 సంవత్సరాల కింద కట్టిన దాన్ని అది తప్పు అంటాను. పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలు ఉన్నాయో, ఎన్ని కాలువలు, ఎన్ని గోళ్ళు, ఎన్ని లేవో. తప్పు కదా ఇది. పేదవాడు ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చి ఇలాంటి వస్తుప్పుడు ముందు అది మానవతా దృక్పథం చూసి నిజమే గవర్నమెంట్ గ్రామకంఠం కట్టాడు, దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా, ఒక ఆర్మీ జవాను, ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను అని ముందు ఆ లైన్ ఆలోచన చేసుకోవాలి. అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా, ఇది రెగ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా, వస్తే అది తప్పది, ఎదుటివాడికి ఇబ్బంది పడకూడదు, ఆలోచన చేయాలి. దానికి ఏదైనా రుచి ఉంటే బాబు డబ్బు కట్టి నువ్వు దాన్ని రెగ్యులేట్ చేయి. ఎంతమందికి ఇస్తావు? ఇవ్వట్లేదు, మనం రెగ్యులేట్ చేయడం, పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఒక ఉగ్రవాద దగ్గరికి వెళ్ళినట్లు 50 మంది పోలీసులు వెళ్ళి ఉదయం 8 గంటలకి పడుకొని లేచేటప్పటికి వెళ్తే మా కుటుంబం ఏమైపోలే. అలాంటి సంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు. ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను, 15 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను, 30 సంవత్సరాలు ఉన్నాను. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది. అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను. లేదు 15 సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను, ఎప్పుడు చూడలేదు. ఇలాంటి కొత్త సంప్రదాయాలు ఏంటి? అది నేను అడుగుతుంది. రెవెన్యూ నోటీస్ ఇవ్వచ్చు, కాదని లేదు. ఆ నోటీసులకి వెళ్ళి కూడా ఇచ్చారు కదా నోటీసులు. ఇవన్నీ వీళ్ళకైనా అది దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా? లేదు అది ఏమని ఇవాళ నిన్న కట్టిన పచ్చిగా ఉన్నదా అని చూసుకోవాలి కదా. అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా. అది ఎవరో చెప్తారు, వారికి ఇద్దరికి బాధ్యత. అందుకే నేను ముందేం చెప్తున్నాను, రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని వద్దాను రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ. కానీ మానవతా దృక్పథం కూడా ఉండాలి. మూర్ఖత్వాలు, దౌర్జన్యాలు ఇవి కలకాలం పనిచేయవు. ఇది శాశ్వతం అనుకుంటే పొరపాటు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, 5 సంవత్సరాలు అధికారంలో లేను. అంతకుముందు 5 సంవత్సరాలు లేను, అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడు రాత్రి పగలు వచ్చినట్టుగా వస్తుంటాయి.
అందట్లో ఉన్నప్పుడు వచ్చి విర్రబీపై కళ్ళు వచ్చి నెత్తిమై పెట్టుకొని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది? ఎప్పుడైనా జరిగిందే విజయనగరంలో? మీరు చెప్పండి. మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో, మీరు ఇక్కడే కదా పుట్టిన చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, బయట వచ్చిన అయితే ఎప్పుడే ఇలాంటి సంఘటన మనం ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి. చెప్పండి, ఒప్పుకుంటాను సార్, మీరు ఉన్నప్పుడు అదే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి. నేనే అంటలేదు. గత 15 సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదే, అప్పుడు కూడా జరిగాను నేను. ఇలాంటి కొత్త ఎందుకు వస్తున్నాయి? అందుకు చెప్తున్నాను, రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు, కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి. జిల్లాకున్న గౌరవాన్ని సాంప్రదాయాన్ని కాపాడండి. కలెక్టర్ గారు దీన్ని వెంటనే ఇంటర్వ్యూని ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో, ఎక్స్ సర్వీస్ ఉన్నాడో వాళ్ళకి న్యాయం చేయండి. ఏ విధంగా చేస్తారనేది మీరు ఆలోచన చేసుకుని మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి. నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊరిలోకి, కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్లు పెంచాలి లేకపోతే ఇవి రాజకీయం చేయాలనే ఆలోచన కాదు కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను. ఇది చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది. ఇంకా ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నాకెవరు ఫోన్ చేసి చెప్పలేదు. ఊర్లో చూసిన వెంటనే వెళ్దాం అనుకుని నేను అనుకున్నాను ఇదేంటి ఇలాంటివన్నీ ఎక్కడ దీనికి ఎండ ఉండాలి కదని, కానీ ఊర్లోకి వెళ్తే బాగోదు కదని ఉద్దేశంతో, ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు.